కుండలి కువారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌముదీధారే. దీపకనాథుడనే మహానుభావుడు త్రిపుర సుందరి దండకం అని రచించాడు. శ్యామలా దండకం కాళిదాసు రచిస్తే త్రిపుర సుందరి దండకం ఆయన రచించాడు. ఆ దండకం సంస్కృతంలో ఉంటుంది, కానీ అంతా అమ్మవారి యొక్క వైభవం అంతా అందులో వర్ణించారు. ఇక్కడ ఎన్ని రకాలుగా అమ్మవారి వాంగ్మయం మనకు గోచరిస్తూ ఉంటుందో క్లుప్తంగా కొన్ని చెప్పుకున్నా. ఇంకా కామకళా విలాసం ఇత్యాదులు కూడా చాలా అద్భుతమైన గ్రంథములు, విస్తారమైన వాంగ్మయం ఉంది, అన్ని రహస్యములు ఉన్నాయి అమ్మవారి విద్యలో. అయితే సౌందర్యలహరి బాగా ప్రసిద్ధి చెందింది మిగిలిన వాటి కంటే. కొంతమందికి మూక పంచశతి కూడా తెలుసు, అది కూడా దివ్యమైనవి. అందులో ప్రతి శ్లోకం ఒక మంత్రమే, 500 శ్లోకాలు. ఆ మూక కవి చేత అంత పలికించింది ఆ తల్లి. అటువంటి నేత్రములను మనం మరో మహానుభావుడు ఉన్నారండి ఇటీవల కాలంలో, రమణ మహర్షి యొక్క శిష్యులు. అసలు రమణ మహర్షి అనే పేరు పెట్టి ప్రపంచానికి రమణలను తెలియజేసిన యోగ పురుషుడు మహానుభావుడు కావ్యకంఠ వాసిష్ఠ గణపతిని. ఆయన ఉమా సహస్రం అనే పేరుతో 1000 శ్లోకాలు అమ్మవారి మీద రచించారు. అదొక అద్భుతమైన శాక్తయి శాస్త్రం, శృతి స్మృతి వేదాంత సమ్మతమైన శాక్తయి శాస్త్రం. ఎన్ని రహస్యాలు! అది రమణుల వారి దివ్య ప్రేరణతో ఈయన తపశ్శక్తితో రచించగలిగాడు. అందులో అనేక స్తబకములు ఉంటాయి, గుర్తులు. ప్రతి స్తబకం 25 శ్లోకాలు 10 శ్లోకాలు ఉంటాయి. ప్రతిదానికి మొదట అమ్మవారి చిరునవ్వు మీద శ్లోకములు ఉంటాయి. అలాగా సుమారు 100 పైన శ్లోకములు ఆయన కూడా నవ్వు మీద చూపుల మీద రచించారు. అలా పలికిస్తుంది ఆ తల్లి దయ. అలా ఈయన 10 శ్లోకాలు, ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మంత్రస్వరూపమే. 10 ఉన్నాయి కనుక 1-2 చెప్పుకున్నా మనం పూర్ణం చేసినట్లే. అహస్సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా త్రియామా వామం తే సృజతి రజనీనాయకతయా తృతీయా తే దృష్టి దరదళిత హేమాంబుజరుచి సమాధత్తే సంధ్యాం దివశ నిశయోరంతరచరీం. ఎక్కడెక్కడ ఈమ్మని చేస్తున్నాడు ఇది పెట్టారు, అందులో రహస్యం. అమ్మ 3 కన్నులు ఏమిటి అంటే, ఒకటి ఈ సృష్టిని మొత్తం నడుపుతూ ఉన్నది. రెండవది ఆ సృష్టిని చక్కగా స్థితిని కల్పిస్తున్నది. ఇది ఒకటి పగలని సృష్టిస్తే ఒకటి రాత్రిని సృష్టిస్తున్నది అని చెప్పారు. పగటిని సృష్టి సూర్యుడు, రాత్రినిచ్చేవాడు చంద్రుడు. అందుకే ఒక కన్ను పగటిని, ఒక కన్ను రాత్రిని సృజిస్తోంది అన్నాడు. ఆ చెప్పడంలో సూర్యచంద్రులు 2 నేత్రములు అని చెప్పడం జరుగుతుంది. దీన్ని బట్టి అమ్మవారి స్వరూపం విరాట్ విగ్రహాన్ని మళ్ళీ తెలియాలి. మామూలుగా సోగ కళ్ళు అంటే సోగ కళ్ళు కావయ్యా బాబు, అవి మూసుకుపోతే ప్రపంచం లేదు. అందుకే సూర్యచంద్రులే ఆవిడ నేత్రములు అని చెప్పడం దీని యొక్క వైభవం. అలాంటి సూర్యచంద్ర నేత్రములు ఉన్నాయి అన్నారు. అయితే మీరు అలా 2 కళ్ళని చెప్పిస్తే మేము వినేసి ఊరుకుంటామా? ఆవిడ 3 కళ్ళు ఉన్నాయి కదా, 3వ కన్ను సంగతి ఏమిటి అని ప్రశ్న వస్తుంది. దాని గురించి చెప్తున్నారు. అహస్సూతే సవ్యం తవ నయనం అర్కాత్మకతయా. అర్కాత్మకతయా అంటే సూర్యస్వరూపం అవడం వల్ల నీ కుడి కన్ను ఆ సూర్య రూపముగా అహస్సూతే పగటిని కలిగిస్తున్నది. అటుపై త్రియామాయామం అనగా రాత్రిని, త్రియామాం వామం, నీ ఎడమ కన్ను త్రియామాం అంటే రాత్రిని, 3 జాములు కలిగినటువంటి రాత్రిని నీ ఎడమ కన్ను సృజిస్తున్నది. ఎలాగూ రజనీనాయకతయ, రజనీనాయకుడు అంటే చంద్రుడు, చంద్రస్వరూపం అవడం వల్ల నీ ఎడమ కన్ను రాత్రిని సృజిస్తున్నది. ఇంకా మధ్య కన్ను ఏం చేస్తుందంటే పగటికి రాత్రికి అంటే 2 కళ్ళకి మధ్యలో ఉంది కదా, 2 కళ్ళకి మధ్యనంటే పగలను సృష్టించే సూర్యుడికి రాత్రిని సృష్టించే చంద్రుడికి మధ్యలో ఉంది. పగటికి రాత్రికి మధ్యలో ఉన్నదాన్ని సంధ్య అంటారు. కనుక నీ పాల నయనము సంధ్యను సూచిస్తున్నదమ్మా అన్నారు. ఎంత రమ్యమైన భావం! ఈ చెప్పడంలో కవితారూపంగా అద్భుతం కాదు, యోగపరంగా కూడా అద్భుతం. అంటే కవితారూపంగానూ అద్భుతమే, యోగపరంగా కూడా అద్భుతమే. 2 చూపిస్తున్నారు ఇక్కడ. అంటే పగటికి రాత్రికి మధ్య ఉండేది సంధ్య. అందుకే సమాధత్తే సంధ్యాం దివశ నిశయో అంతరచరి. పగది ఎలా ఉన్నది? దరదళిత హేమాంబుజ రుచి, అరవిరిసిన బంగారు పద్మంలా ఉన్నటువంటి పాలనేత్రము. తృతీయా తే దృష్టి, ఆ 3వ కన్ను సంధ్యను కలిగిస్తున్నది అన్నారు.
అంటే మూడవ కన్ను సంధ్యాస్వరూపం. ఇది కూడా గమనించవలసిన ఒకనొక అంశం. సాధారణంగా ఇటు నుంచి వచ్చినా అటు నుంచి వచ్చిన మధ్యదే. రాత్రి నుంచి మీరు పగల్లోకి వచ్చినప్పుడు ప్రాతః సంధ్య, పగల నుంచి రాత్రి వరకు సాయం సంధ్య. కనుక సంధ్య ఇటు రెండిటికి మధ్యలో ఉంటుంది. ఇక్కడ రెండిటికి మధ్యలో ఉన్న దానికి లక్షణం ఉంటుంది. దాని లక్షణం దీని లక్షణం తీసుకుంటుంది. అది అందుకే సంధ్యాకాలంలో పగటికి సంబంధించిన వెలుగు ఉంటుంది, కానీ అంత స్పష్టమైన పగటి వెలుగు ఉండదు. రాత్రికి సంబంధించిన మసకతనం ఉంటుంది, కానీ రాత్రి అంతా చీకటి ఉండదు. అది రహస్యం. అందుకే సంధ్య ఆ తత్వానికి ఈ తత్వానికి మూల వస్తువుని కలిగి ఉంటుంది. అందుకే సంధ్య అంత ఉత్కృష్టం. రెండిటికి సంబంధించిన మౌలిక అంశములు సంధ్యలో ఉంటాయి, రెండిటికి అంటకుండా ఉంటుంది. అది దాని యొక్క గొప్పతనం. అందుకే అటువంటి సంధ్యని పట్టుకోగలిగితే ద్వంద్వములకు అతీతం కాగలం. అది రహస్యమైన అంశం. అందుకే సంధ్యోపాసన చేయాలి అన్నారు. కాలంలో సంధ్య మనకు తెలుసు. ఆ సంధ్యని ఎవడూ జార విడుచుకోకూడదు. అది సకాలంలో సంధ్యావందనం చేయడం అనేది పెద్దలు చెప్పారు. అంతేగాని రోజు ప్రాయశ్చిత్తార్ఘ్యం ఇస్తాడంటే తప్పు. రోజు ప్రాయశ్చిత్తార్ఘ్యం ఏంటండి? నీకు సకాలంలో అభీష్టాలు నెరవేరాలనుకుంటే నువ్వు సకాలంలో అనుష్ఠానం చెయ్యాలి. తెలుసుకోండి, ఇక్కడ అన్ని సకాలంలో రావాలే. పెళ్ళి సరైన వయసులో అయిపోవాలి, డిగ్రీలు తొందరగా వచ్చేయాలి, అన్ని సకాలంలో జరగాలి. నువ్వు అనుష్ఠానం మాత్రం సకాలం చెయ్యు. కాలలోపంబు చెయ్యవలదు, కాలంబును కదా ఔషధులు ఫలించు, కాలంబు ప్రతీక్షించుచుండు అంటాడు శ్రీనాథ మహాకవి. సంధ్యాతత్వాన్ని చెప్తూ అద్భుతంగా వర్ణించాడు ఆయన. కాలలోపంబు చేయవలదు, కాలంబును కదా ఔషధులు ఫలించు. ఔషధులు కూడా ఆయా కాలాల్లో ఆ ఋతువుల్లో వస్తే నీ బ్రతుకు వెళుతుంది. మరి సకాలంలో కావాలని కోరుకుంటున్నావు కదా. సకాలంలో వర్షాలు పడాలని, సకాలంలో ఋతువులు మారాలని, సకాలంలో ప్రకృతి మనకి ఇవ్వాలని కోరుకుంటున్నప్పుడు నువ్వు సకాలంలో అనుష్ఠానాలు చేయాలి. అందుకే ఎప్పుడో తప్పని పరిస్థితుల్లో ప్రాయశ్చిత్తార్ఘ్యం. కానీ ఎందుకంటే టైం అయిపోయింది కనుక మానేసానండి అనకుండా టైం అయిపోయినా చేయడానికి. కానీ ప్రతిరోజు ప్రాయశ్చిత్తార్ఘ్యమేనా? ప్రతివారు కూడా సంధ్యల్ని సద్వినియోగం చేసుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతులు, వారికి కేటాయించిన పద్ధతుల్లో సంధ్యా సమయములందు భగవద్ అనుష్ఠానం చేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారిని ధ్యానించిన, రామచంద్రమూర్తిని ధ్యానించిన, కృష్ణ ధ్యానమైన, శివధ్యానమైన సంధ్యాకాలంలో చేసిన దానికి చాలా శక్తి ఎక్కువ. అందుకే సంధ్యకు అంత గొప్పతనం ఉన్నది. సంధ్యాస్థానం ఎక్కడ అంటే బయట చూసేది కాల సంధ్య, మనలో ఉండేటువంటి సంధ్యాస్థానం భ్రూమధ్యస్థానం, ఆజ్ఞాచక్రస్థానం. ఇది సంధ్య అన్నారు. ఇక్కడ నువ్వు ధ్యానం చేయాలి. అక్కడ ధ్యానం ఉత్కృష్టం. అది కృష్ణ పరమాత్మ కూడా నాసాగ్ర దృష్టి అని 6వ అధ్యాయంలో చెప్పాడు ఆత్మసంయమ యోగంలో. ఆ చెప్పేటప్పుడు నాసాగ్రమనందు దృష్టిని నిలిపి అన్నాడు. ఏ చక్రమన్నది ఏ ధ్యానమో అన్ని ఉంచి 6 చక్రాలు చేత కాకపోయినా భ్రూమధ్యమును దృష్టి పెడితే చాలండి. ఎందుకంటే మనశ్చక్రం అక్కడ పెట్టాలి. ఇది సంధి. ఈ సంధి దేనికి అంటే పగటికి సూర్యుడికి. మరొక్క రహస్యం యోగపరంగా మనం గమనించితే పాదములు మొదలుకొని కనుబొమ్మల వరకు రెండు ఉంటాయి. మీరు గమనించండి, ఇక్కడ 2 భాగాలు, కుడి ఎడమ, కుడి కన్ను ఎడమ కన్ను, కుడి నాసారంధ్రం ఎడమ నాసారంధ్రం, కుడి చెయ్యి ఎడమ చెయ్యి, కుడి కాలు ఎడమ కాలు, అంత రెండుగా ఉంటాయి. ఎక్కడి వరకు ఉంటాయి? పాలభాగం వరకు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత ఒక్కటే ఉంటుంది. గమనించండి, ఇది రహస్యం. అంటే మన శరీరంలో యోగ రహస్యం గమనించాలి. అందుకే ఎడా పింగళ, కన్ను మాత్రమే కుడి ఎడమ కాదు. నీ శరీరంలో 2 భాగాలు. ఎడపింగళ, పింగళ నాడు కుడివైపు ఉంటుంది, అది సూర్యుడు దానికి. ఇడానాడి ఎడం వైపు ఉంటుంది, చంద్రుడు దానికి. నడుమున్నది అగ్ని. కనుక సంధ్యాతత్వం అగ్నితత్వం. ఇది పరిశీలించవలసినది. అది అంటే ప్రతివాడు 3 కన్నుల వాడే. కానీ ఇక్కడ వచ్చి విచ్చుకున్న వాడికి 3వ కన్ను కనబడుతుంది, మరొకట్లేదు. అది మూసే ఉంటాం. అది విచ్చుకోగలిగితే దాన్ని జ్ఞాననేత్రం అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. ఇక్కడ భ్రూమధ్య దృష్టి అంత విశేషం. కొంతమంది సాధన పథంలో ఉత్తీర్ణ దశకు వెళ్ళినటువంటి వారికి భ్రూమధ్యంలో జ్యోతి కనబడుతుందయ్యా అంటారు. అది భ్రూమధ్యం ఉన్న రుద్రజ్యోతి వేమరు మృక్యద విమల దీధితి అంటారు. అది జ్యోతిర్లింగ స్థానమయ్యా అన్నారు. అది సంధ్య. ఒక అద్భుతమైన విషయం అండి ఇక్కడ. అందుకే మూలాధారం దగ్గర ఉండేటటువంటిది స్వయంభూలింగం, అనాహతం హృదయం దగ్గర ఉండేటువంటిది బాణలింగం, భ్రూమధ్యం దగ్గర వచ్చేటువంటిది జ్యోతిర్లింగం, సహస్రారం కైలాసలింగం అన్నారు. ఇది రహస్యం. అందుకే జ్యోతిర్లింగం అనగానే ఎన్ని జ్యోతిర్లింగాలైనా ఉండవచ్చుగాక, కానీ కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం అత్యంత ప్రధానం. దాని పేరే కాశీ. జ్యోతిస్వరూపం. ఆ జ్యోతి అగ్ని. ఆ అగ్ని జ్యోతి ఎక్కడున్నదయ్యా అంటే వారాణసి అనే 2 నదులు గంగతో కలిసిన చోటు. వారాణసి. వారాణ అనేది పింగళ, అసి అనేది ఇడ, సుషుమ్న అనేది గంగ. వారాణసి అనే ఇడా పింగళ నాడులు సుషుమ్న అనే గంగతో కలిసే చోటది.
అంటే ఇంతవరకు వచ్చిన రెండు సుషుమ్నతో కలిసిపోతాయి, అక్కడ సుషుమ్న ఒక్కటే ఉంటుంది. అందుకే ఈ భాగం అంతా కూడా ఏకమే, ఇక్కడ నుంచి సహస్రారం వరకు ఏకమే, అక్కడ రెండులు. అందుకే సాధనలో ఎవరైతే ఆజ్ఞాచక్రపు గ్రంథి విచ్చుకుంటుందో వాళ్ళు ద్వంద్వాతీత స్థితికి వెళతారని రహస్యానికి, ద్వంద్వములు ఇక్కడ వరకే, ద్వంద్వాతీత స్థితికి వెళతారని యోగపరంగా ఒక చిన్న సూచన. ఆ సాధన చేసే వాళ్ళకి కొంచెం ఈ సమాచారం బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మొత్తానికి భూమధ్యస్థానం ఏదైతే ఉందో అది సంధ్యాస్థానము అన్నారు. సంధ్య అంటే రెండిటికి కూడా కలుసుకున్న చోటు కనుక దాని సంధ్యాను యోగపరంగా చెప్పుకున్నాం. ధ్యానం చేయవలసింది అక్కడే, అక్కడ చేసిన ధ్యానమే సంపూర్ణ ధ్యానం. సంపూర్ణ ధ్యానం, సంపూర్ణం అంటే సమ్యక్ ధ్యానం. సమ్యక్ ధ్యానానికి సంధ్య అని పేరు. సంధ్య అంటే సంపూర్ణమైన ధ్యానము అని అర్థంట. కనుక సంధ్యాస్థానం అంటే రెండిటి యొక్క సంధి అని మాత్రమే కాకుండా సంపూర్ణ ధ్యాన కేంద్రము అని అర్థం. ఇక్కడ ఇది సంధ్య. అటువంటి ఆ సంధ్యాస్థానం అమ్మవారిది, అది అగ్నిమయమైన స్వరూపంగా చూపిస్తున్నారు. అంటే అమ్మ స్వరూపము జగన్మయమై గోచరిస్తున్నప్పుడు జగత్తును నడిపే సూర్యచంద్రుడు నేత్రములుగా ఉంటూ ఆ అతీతమైన సంధ్యాస్థానమైన అగ్ని, ఏ దివ్యాగ్ని ఉందో జ్యోతిస్వరూపం, అది భూమధ్యముగా ప్రకాశిస్తున్నది అంటూ ఆ మూడు కనుల్ని చూపిస్తూ సూర్యుడు చంద్రుడు అనగా పగలు రాత్రి సంధ్య అని కాలము యొక్క మూడు భాగాలని తన మూడు కన్నులతో నిర్వహిస్తున్న తల్లిని కాల నిర్వాహకురాలుగా ఇక్కడ చూపిస్తున్నారు. అంటే కాలం మూడు భాగాలు, ఇప్పుడు పగలు రాత్రి అని కాకుండా పగలు సంధ్య రాత్రి అని మూడు భాగాలు చేయాలి. మూడు భాగాల కాలాన్ని మూడు కనులతో నడుపుతున్నది కనుక మూడు కనులతో మూడు కాలాలు నడుపుతున్నది అనగానే కనులు చూడగానే కాలం నడిపే కళ్ళు అని తెలుసుకోవాలి. అది నీ కనుసైగలలోనే కాలాలే కదిలేనయ్యా అనే భావం ఇక్కడ తెలియబడుతున్నది. అటువంటి ఆ మూడు కనులకి నమస్కారం చేసుకుని ఆ కళ్ళల్లో నాకు నగరాలు కనబడుతున్నాయి అమ్మా అంటున్నారు. నగరాలు, ఇది గొప్ప భావం అండి, పొయిటిక్గా చాలా గొప్పది. మనం ఈ నగరం చూడలేదు ఆ నగరం చూడలేదు అని న్యూయార్క్ చూడాలని సిడ్నీ చూడాలని వెళుతూ ఉంటాం. ఆహా అవి చూసేవని ముడిసిపోతాం. అలా పూర్వం భారతదేశంలో గొప్ప నగరాలు కొన్ని ఉండేవి. విశాల నగరం, కళ్యాణీ నగరం, అయోధ్య నగరం, ధారానగరం, మధురా నగరం, భోగవతి నగరం, అవంతి నగరం అంటూ కొన్ని మహానగరాల పేర్లున్నాయి. ఈ మహానగరాలని తిరగాలనుకుంటాం. మొత్తం 8 నగరాలు చెప్పారు ఇందులో శంకర భగవత్పాల వారు. ఆ 8 నగరాల లక్ష్యం నీ కళ్ళల్లోనే కనబడుతుందమ్మా అన్నారు. ఇక్కడ 8 నగరాలకి పేర్లు పెట్టారు. పేర్లు పెట్టినంత మాత్రాన ఆ పేరు ఉండాలని ఉన్నది. ఒక ఊరి పేరు భాగ్యనగరం. నిజంగా అక్కడ భాగ్యం అవునో కాదో తెలియదు, అందుకు పేరు మార్చేశారు, అది వేరే విషయం. అలాగ పేర్లకేముంది, ఎన్నోనే పెడతారు. సుందరపురం అని పేరు ఉంటుంది, అక్కడికి వెళ్తే ఏమి శుభ్రత ఉండదు, సౌందర్యం ఉండదు. వ్యవహారం కోసం సుందరం అని పెట్టచ్చు, అది వేరే విషయం. కానీ ఆ 8 నగరాల పేర్లు నగరాలకు కాకుండా నీ కళ్ళకు పెట్టాలమ్మా అన్నారు ఇక్కడ. అంటే ఆ 8 నగరాల పేర్ల లక్షణము నీ కళ్ళలో కనబడుతుంది. విశాల కళ్యాణి స్ఫుట రుచిరయోధ్యా కువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్య విజయతే. తత్తన్నామ వ్యవహరణ యోగ్య, ఆయా నగర నామములు నీ కన్నులకే వ్యవహరించాలి. అలా వ్యవహరించడానికి తగిన నీ కనులు విజయము చేయుచున్నవి, అంటే గొప్పవై వర్ధిల్లుతున్నవి, కీర్తి పొందుతూ ఉన్నవమ్మా అన్నారు. ఆ కళ్ళ లక్షణాలు చూడండి ఇక్కడ. అంటే ఇంకా ఆ నగరాలు ఈ నగరాలు భూమి అంతా తిరగాలనక్కర్లేదు. అమ్మ కనుచూపులు పడేలా కూర్చుంటే చాలు, సమస్త విశ్వం నువ్వు సంచరించినట్లే. అంటే సమస్త విశ్వం సంచారం చేసి నువ్వు ఏ పొందాలనుకుంటున్నావో అమ్మ విశాలమైన నేత్రాలు నీపై ప్రసరిస్తే అన్నీ నీకు లభిస్తాయి అని చెప్పడం అందులో ఒక భావం. విశాల ఒక నగరం పేరు, విశాలమైనది అమ్మ కన్నులు విశాలాక్షి, అందుకే కళ్ళకే సరిపోయింది ఆ పేరు. విస్తారమైన కన్నులట. ఎందుకయ్యా అంత కళ్ళు అమ్మవారికి అంటే మరి ఇంత విశ్వాన్ని చూడొద్దు నేను అని పెట్టుకుందట. అందుకే కాశీలో అమ్మ పేరు విశాలాక్షి, అన్నపూర్ణ. ఈ రెండు ఒకే తల్లి పేర్లు. ఇద్దరు కారండి బాబు. విశాలాక్షికి ఒక మందిరం ఉందండి, అన్నపూర్ణ మందిరం అంటే మందిరాలు 2 కానీ అమ్మవారు మాత్రం ఒకటే. అన్నపూర్ణ విశాలాక్షి అనడి పేళ్ల అస్మదంబకు హరుడు ఇట్లానతిచ్చే అని సుబ్రహ్మణ్య స్వామి అగస్త్యుల వారితో చెప్పినట్లుగా శ్రీనాథుడు రచించాడు. అన్నపూర్ణ విశాలాక్షి అనడి పేళ్ల అస్మదంబ, అన్నపూర్ణ విశాలాక్షి అనే పేర్లున్న మా అమ్మ అన్నాడు. అంటే వాళ్ళమ్మకి 2 పేర్లు. అయితే అన్నపూర్ణకి విశాలాక్షి పేరు తగును, విశాలాక్షిగా అన్నపూర్ణమ్మ పేరు తగును. ఎందుకంటే ప్రపంచం కడుపు నింపే తల్లి అన్నపూర్ణ. ఎవరు కడుపు నింపుతుంది? విశ్వం కడుపు. కడుపు నింపాలంటే కనిపెట్టుకోవాలి, కనిపెట్టుకుని కడుపు నింపాలి, అంతే కదా.
అందరినీ కనిపెట్టుకుంటూ ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా ఇవ్వాలో తెలిసిన తల్లి కడుపు నింపగలదు. పిల్లాడు ఆకలిస్తుందమ్మా అన్న, ఇది నీకు సమయం కాదు, నీ ఆకలి అసలు ఆకలి కాదు, ఇవ్వాల్సినప్పుడు నేను ఇస్తానంటుంది తల్లి. అవునా లేదండి? ఎదురుగా బూర్లు గాళ్ళు చూడగానే అమ్మ ఇచ్చే అమ్మ అని పిల్లాడు అంటాడు, నీకోసమే చేశారు కానీ ఇవ్వాల్సినప్పుడు ఇస్తానంటుంది తల్లి. ఇక్కడ అలా సృష్టిలో ఏ జీవుడికి ఏ కర్మఫలాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా అందివ్వాలో తల్లికి తెలుసు. ఆ విషయం మనకు తెలిస్తే మనం నిబ్బరంగా ఉంటాం, లేకపోతే పిల్లల్లో ఏడుస్తూ ఉంటాం. ఇక్కడ అందుకే అందరినీ కనిపెట్టుకుంటుంది. కుంతీదేవి 5గురికి భోజనం పెడుతుంది, కానీ 5గురికి ఒకలా పెట్టదు. భీముడు తిని ధర్మరాజుకి పెట్టదు, ధర్మరాజు తిని భీముడికి పెట్టదు. ఆయన తిండి ఈయనకి పెట్టిన ప్రమాదమే, ఈయన తిండి ఆయనకి పెట్టిన ప్రమాదం. ఎవరి తిండి వాళ్ళకి పెట్టాలి. పిల్లలపై సమప్రేమ ఉన్నప్పటికీ కూడా ఎవరిని ఎలా చూసుకోవాలో అదే సమం. అలా జగత్తులో అందరిని అమ్మ కనిపెట్టుకుంటుంది. మరి ఇందరిని కనిపెట్టుకోవాలి అంటే ఇంత విశ్వాన్ని చూడాలా లేదా? అది విశ్వంలో ప్రతి అణువు మొదలు బ్రహ్మాండం వరకు అన్నిటినీ కనిపెట్టుకోవాలంటే కళ్ళు ఇంతెంతలు ఉండాలి. అది కనిపెట్టేటప్పుడు విశాలాక్షి, కడుపు నింపేటప్పుడు అన్నపూర్ణ ఆ తల్లి. అది ఎక్కడో విశాలానగరం ఉండొచ్చుగాక, మా అమ్మ కళ్ళ చూపులే విశాలానగరము. అందుకే విశాలానగర లక్షణము మా అమ్మ కళ్ళల్లో ఉన్నది. ఇంకో నగరం ఉంది, కళ్యాణి నగరం. ఇప్పుడు ఎక్కడుందండి అది అని నన్ను అడగకండి, ఆ రీసెర్చ్లో తర్వాత చేసుకోవచ్చు. ముందు అందాన్ని ఆస్వాదిద్దాం. కళ్యాణి నగరం ఒక నగరం ఉంది. కళ్యాణి అంటే అర్థం ఏంటి? మంగళము. అన్ని మంగళాలే జరిగితే కళ్యాణం అనాలి, అంతే కదా. కొందరు ఇంటి పేరు కళ్యాణి సదనం అని పెట్టుకోవచ్చు కాక, కానీ ఇళ్లల్లో కళ్యాణములు మంగళములు ఎంత జరుగుతున్నాయో తెలియదు. కానీ అమ్మ చూపులకు విశాలత ఒకటి, రెండవది కళ్యాణం అనే లక్షణం ఉంది. కళ్యాణం అంటే శుభం, భద్రం, శ్రేయస్సు అని అర్థం. అమ్మ తన చూపులతో అందరికీ మంగళం ఇస్తుంది, శుభం ఇస్తుంది. కొందరికి ఇవ్వడం, కొందరికి మానేయడం లేదు. శుభం ఇవ్వడం స్వభావం కనుక కళ్యాణి నామం కూడా నీ కళ్ళకి చెప్పాలమ్మ, ఈ పట్టణాలకు చెప్పడం కాదు. అది విశాల కళ్యాణి. ఆడ తర్వాత చెప్తున్నది అద్భుతమైన నగరం పేరు అయోధ్య. అయోధ్య అంటే ఇతరులు దాడి చేయలేనిది అని అర్థం, అటాక్ చేయలేరు. అందుకే అయోధ్య పేరే చాలా బాగుందండి, ఇతరులు దాడి చేయలేనిది. అది ఒకప్పుడు భూమండలానికి రాజధాని నగరముగా ఉండేది. మనం అనుకున్నా అనుకోకపోయినా మనస్సులో మాత్రం అయోధ్యే మన రాజధాని, రాముడే మన ప్రభువు అనుకోవాలి మనం. ఆయన ఉంటే అయోధ్య. అయోధ్య మాట వైకుంఠం పేరు, అయోధ్య మాట నీ హృదయం పేరు. అక్కడుంది ఆత్మ, దాన్ని ఎవరు అటాక్ చేయలేరు. ఇంద్రియములనే దేవతలందరికీ శక్తి అయోధ్య నుంచే వస్తుంది. అందుకే దేవానాం పూరయోధ్య అని ఉపనిషత్తే చెప్తుంది. అటువంటి అయోధ్య ఎవరూ దాడి చేయలేరు. అంటే అమ్మవారి కనుచూపుల శక్తిని ఏ ఒక్కరూ తగ్గించలేరు, అది పోయేలా ఎవరూ చేయలేరు. అది శాశ్వతమైనది, అంతే కదా. అమ్మ ఒకరిని రక్షించదలుచుకుంటే వాడిని ఎవడు శిక్షించలేడు, అమ్మ ఒకరిని శిక్షించదలుచుకుంటే వాడిని ఎవరు రక్షించలేరు. అదే అయోధ్య లక్షణం. అందుకే అమ్మ నీ కళ్ళు అయోధ్య లక్షణములతో కూడి ఉన్నవి అన్నారు. అంటే ఇతరులు ఎవరు దాడి చేయలేనిది, యుద్ధము చేయలేనిది అటువంటిది. ధారానగరం కూడా, ధారానగరం ఒకటి ఉన్నది. మరి చిన్నప్పుడు చందమామ కథలు మీరు చదివింటే ధారానగరం నందు భోజ మహారాజు పాలించువాడు అంటారు. అది భారతదేశంలో ఒకప్పుడు గొప్ప నగరాలు. అంటే ఒక్కడ బాగా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ప్రపంచంలో గొప్ప గొప్ప పట్టణాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు అనుకుంటున్నవి, ఇంకా కళ్ళు తెరవక ముందే భారతదేశంలో అభివృద్ధి చెందిన మహానగరాలు ఉండేవి, నేటికి ఉన్నాయి. ఇది ఇప్పుడు పిల్లలు తెలుసుకోవాల్సిన చరిత్ర. గొప్ప గొప్ప నగరములు, గొప్ప గొప్ప సంపదలు భారతదేశానికి ఉండేవి. అంత సంపద ఆనాడు ప్రపంచంలో ఎవరికీ లేదు. అందుకే మీ దేశం దరిద్ర దేశం అంటే మీరు దోచుకోవడం వల్ల అయ్యింది అని చెప్పాలి మనం పాశ్చాత్యులకి. ఇది ఎప్పుడు సంపన్నమయ్యే దేశమే. ఎలాంటి నగరాలు, ఎలాంటి నాగరికత, ప్రాచీన గ్రంథాలు చదివితే తెలుస్తాయండి. మన చరిత్ర మనల్ని చదవనివ్వకుండా పాశ్చాత్యులు చేశారు. స్వతంత్రం వచ్చిన 75 ఏళ్లనే మన చరిత్ర మనం సవరించుకుని చదువుకోలేకపోతున్నాం. ఇటువంటి దుస్థితిలో ఉన్నాం. ఇక్కడ స్తోత్రాలు పారాయణ చేస్తున్నాం, దండాలు పెడతాం, కానీ ధర్మం, సంస్కృతి, దేశం దెబ్బతింటున్నా పట్టించుకోని పరిస్థితులు ఉన్నాం. అందుకే అనేక రకాల దోపిడీలు, దగాలు జరుగుతున్నాయి. ఎప్పటికీ మేల్కొంటామో ఆ మేల్కొలిపేలా మన కళ్ళు తెరిపించమని అమ్మ కళ్ళను ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ మొత్తానికి ధారానగరం అంటే నగరం చెప్తున్నారు. ధార అంటే నిరంతర ప్రవాహ లక్షణం కలిగింది. నీ కళ్ళు ధారానగరమేనమ్మా అన్నారు. ఎందుకంటే కృపాధార ఎప్పుడు నీ కళ్ళ నుంచి వస్తుంది. కరుణ అనే అమృత ధారను నువ్వు కురిపిస్తావు గనక నీ కళ్ళకి ధారానగర లక్షణం కూడా కనబడుతుంది అమ్మా అన్నారు. అలాగే మరొక నగరం ఉంది, మధురానగరం. మధురానగరం అంటే ఏ మధురండి అని ఇప్పుడు ప్రశ్న రావచ్చు మీకు. మా కృష్ణ పరమాత్మ ఉద్భవించినటువంటి మధురానగరం. అయోధ్య, మధుర, కాశీ, కాంచి, అవంతిక చదువుతుంటాం కదా. అయోధ్య, మధుర, మాయ అవి మహానగరములే. అయితే మోక్షాన్నిచ్చే నగరాలు. సాధారణ నగరాల్లో కూర్చుని సాధన చేస్తే మోక్షం కష్టం, అవునా లేదా? అరణ్యాలకు వెళ్ళాలనిపిస్తుంది. కానీ నువ్వు ఇక్కడ సాధన చేయ, నగరమైనా నగరపు హడావుడినా మోక్షం గ్యారంటీ అని చెప్తారు కనుక వాటికి మోక్ష నగరములని పేర్లు. అవి అప్పటికే నగరములు.
అప్పటికే మోక్ష పట్టణములవి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైధ మోక్షపట్టణా మనం అనుకుంటున్నాం. అప్పటికే మధురా నగరి చెప్పబడుతుంది. ఏ మధుర అంటే యమునా తీరంలో ఉన్న మధుర కావచ్చు. కృష్ణ పరమాత్మ అక్కడ అవతరించాడు, అది వైకుంఠ భూమికి ఉన్నది. అది కాదని దక్షిణాపథంలో మధుర ఉంది కదండి, మా శ్యామలాంబ మీనాక్షం ఉంది అంటే అది కావచ్చు. ఇది అలాగే అన్నీ ఒప్పేసుకుంటే అలా అంటే ఒప్పుకుంటాం, మాకేం పర్వాలేదు. శ్రీకృష్ణ శ్యామలాదేవి అన్నారు ఇక్కడ. శ్యామలాదేవి యొక్క పట్టణం మధురానగరం, కృష్ణుడి పట్టణం ఆ మధురానగరం. కృష్ణతత్వం శ్యామలాతత్వం ఒక్కటే, రామతత్వం లలితాతత్వం ఒక్కటే. ఇది ఒక రహస్యం. అంటే శ్రీకృష్ణ శ్యామలాదేవి, శ్రీరాము లలితాంబిక. పైగా మధుర అనే మాటకు మనం అర్థం చెప్పుకున్నాం, గుర్తుంటుంది. నిరంతరం ఆనందం ఎక్కడ లభిస్తుందో దాని పేరు మాధుర్యం. అందుకే మాట గురించి వర్ణిస్తే మధురం అంటే వినాలనిపించిన కొద్దీ వినాలనిపిస్తుంది, విసుగు రాదు. విసుగురాని ఆనందం ఎక్కడుందో దాని పేరు మధుర. అంటే ఆ పట్టణంలో విసుగు రాదు. మొట్టమొదటి పట్టణం చాలా బాగుందండి అని వెళ్తారట, వెళ్ళి కొన్నాళ్ళు బోరు కొడుతుంది, వేరే పట్టణానికి వెళ్ళాలనిపిస్తుందిట. కానీ మధురానగరం అలా కాదు. ఆ కృష్ణ పరమాత్మ రసమాధుర్యం నిండింది కనుక అది నిత్యము మధురమే అన్నారు ఇక్కడ, అందుకే మధుర. అలాగే నీ కళ్ళు మధురములమ్మ అన్నారు. అంటే ఆ కళ్ళు నిరంతరం నిత్యనూతనములు, నిత్యానంద స్వరూపములు కనుక అవి మధుర అనే పేరు కూడా సరిపోయింది. ఇక ఆ తర్వాత భోగవతి. భోగవతి అంటే అన్ని భోగములు కలిగినది. భోగములు అంటే ఆనందానుభవములు, ఆనంద అనుభవములే భోగములు ఇక్కడ. అంటే అమ్మ కనులు అన్ని భోగములు ఇస్తాయి. అసలు మనం ఏదైనా పొందుతున్నాము అంటే అమ్మ కడకంటి చూపుల చలువ, ఇది ఎప్పుడు మరువరాదు. ఏ భోగం మీకు లభించినా అమ్మ దయ అనుకోండి, అనుకోవడం ప్రాక్టీస్ చేయండి. పరమహంస ఎప్పుడు అనేవారట, అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఏదో మంత్రం అండి, మహామంత్రం అది అమ్మదయ. కొందరు అది అలవాటైపోయి అమ్మదయ అండి అనేస్తున్నారు. అనడం కాదు, అనుకోండి, హృదయమారా అనుకోండి. ఏది లభించినా, ఇవాళ రుచికరమైన భోజనం లభించిందని అమ్మదయ, ఇవాళ క్షేమంగా లేచి ఆరోగ్యంగా ఉన్నామంటే అమ్మదయ. అడుగడుగు అమ్మదయ. అమ్మదయ మనల్ని నడుపుతోంది, ప్రపంచాన్ని నడుపుతోంది. Oh